ఈ ఇన్సిడెంట్ గురించి నిన్న దాదాపుగా అందరూ చూస్తుంటారు. ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన విషయం అయి ఉంటుంది. కానీ మెయిన్ పేపర్లు ఈరోజు మార్నింగ్ అన్ని పేపర్లు అదే వార్త. మన చేవెళ్ళ దగ్గర మీ అందరికి ఐడియా ఉంటుంది, వికారాబాద్ నుంచి షాద్నగర్ నుంచి వస్తుంది చేవెళ్ళ వస్తుంది. సో మోయినాబాద్కి చేవెళ్ళకి మిడిల్లోనా మరి చేవెళ్ళ దగ్గరలో ఎగ్జాక్ట్ లొకేషన్ లేదు కానీ చేవెళ్ళ అంటారు. సో పెద్ద యాక్సిడెంట్ జరిగింది, చాలా పెద్ద అంటే చాలా పెద్ద యాక్సిడెంట్. 19 మంది ఒక్కటే దాటిలా చనిపోయారు. మొన్న ఇది ఆంధ్రాలో ఒకటి చూసినాం, నిన్న వార్తలు చదువుతప్పుడు ఉత్తరప్రదేశ్లో మహారాష్ట్రలో నిన్న ఒకటి జరిగిన బీహార్ అనుకుంటా. సో ఈ రోజు మరొకటి, ఇంకోటి కూడా ఈ రోజు ఎక్స్టెన్షన్ అది వేరే రాష్ట్రంలో జరిగింది. సో రోడ్డు ప్రమాదాల్లో 18 మంది 15 మంది 20 మంది ఇదొక రీసెంట్ గా ఒక ట్రెండ్ గా మారింది. ఇంకా చెప్పాలంటే ఇది ప్రజలు బస్సులు ఎక్కాలన్నా లేదు ఎక్కడన్నా ట్రావెల్ చేయాలన్నా అదుక్కునే పరిస్థితులు వస్తా ఉన్నాయి. ఆఖరికి తెలంగాణ లాంటి రాష్ట్రంలో కూడా మన పక్కన ప్లేస్ అంటే హైదరాబాద్ కూదబెట్ట దూరం ఉంటుంది చేవెళ్ళ అంటే. సో ఇంత పెద్ద బస్సు ప్రమాదం జరిగింది. ఇక మామూలుగా కాదు, ఈ రాష్ట్రంలో మరి చాలా చాలా ఆరోపణలు వస్తున్నాయి. నేను అనదలుచుకోవాలి ఇప్పటివరకు అయితే. ఒక ఆర్టీసీ బస్సును టిప్పర్ కొట్టింది. టిప్పర్ అంటే ఇక అందరు తెలిసి ఓవర్లోడ్ ఉంటుంది, మామూలు ఓవర్లోడ్ కాదు, కంకర వేసుకొని పోతా ఉంది. ఇది దానికి సంబంధించిన ఇది వేరే ఫోటో వేసినట్టే, ఒక్క నిమిషం, ఇది వీళ్ళు వేరే ఫోటో వేసారని వీడేసిండు. సో ఇది దానికి సంబంధించిన ఫోటో. ఇట్లా టిప్పరు యాక్సిడెంట్ ఇటు సైడ్ కొట్టింది, కొట్టంగానే ఎమ్మటే వన్ సైడ్ ఒరిగింది. ఎక్కడైతే ఒరిగిందో ఈ ప్లేస్ మొత్తం స్పాట్ డెడ్డింగ్ అవ్వాలి, ఇంకా అసలు బతికే పరిస్థితి లేదు. స్పాట్ డెడ్ అది ఎంత ఓవర్ వెయిట్ ఉంటుంది మనందరికీ ఊళ్ళలో జనాలు చూసి ఉంటారు. ఇది పెద్ద టిప్పర్ లెక్క కనిపిస్తా ఉంది. ఈ బస్సులో దాదాపుగా 60 నుంచి 70 మంది అని లెక్క వస్తుంది. ఎగ్జాక్ట్ ఫిగర్ మనం చూస్తే తెలుస్తుంది కానీ. సో 19 మంది స్పాట్ డెడ్ అయిపోయారు ఆల్మోస్ట్, ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందంటారు. ఇక్కడ కాంగ్రెస్ సర్కారు గురించి కూడా మాట్లాడుతారు. మన సబితా ఇంద్రారెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ప్రస్తుతానికి, బండబూతులు తిరుగుతారు. చేవెళ్ళ చెల్లెమ్మ గారిని అమ్మనాబూతులు తిరుగుతారు. నేను చెప్పాలంటే ఉన్నది చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న కాళ యాదయ్య గారు కూడా బండబూతులు తిరుగుతారు. సో ఏది ఏమైనా చేవెళ్ళ ప్రజలు ఈ ఇన్సిడెంట్ తోని తెలంగాణ రాష్ట్రంలో కానీ చేవెళ్ళలో కానీ ప్రభుత్వాన్ని తిట్టే కాడుకున్నది, ప్రతిపక్షం కూడా తిట్టే పాత్రున్నది. అంటే గత 10 సంవత్సరాలు మీరేం పొడిచిరు, ఈ 2 సంవత్సరాలు వీళ్ళేం పొడిచిరు అనేది మాట్లాడుతున్నారు ఈ ఇన్సిడెంట్ ద్వారా. ఆ రోడ్డు ప్రాపర్ గా లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ప్రతి ఒక్కరి ఆరోపణ. కదా ప్రతి దాంట్లో రాజకీయం చేయదు కాబట్టి నేను ఆ పాయింట్ తీస్తలేను. ఒకసారి చూడండి, ఘోరం జరిగిపోయింది. 19 మందిని కబలించిన కంకర టిప్పర్ అతివేగంతో వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. మృతుల్లో 13 మంది మహిళలు ఉన్నారు. 40 రోజుల పసికందు కూడా ఉన్నది. 34 మందికి గాయాలైనవి. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో ఈ ఘటన జరిగింది. ఎడమవైపు గుంతను తప్పించబోయి అదుపు తప్పిన టిప్పర్. ఇప్పుడు అర్థమైంది కదా మీకు, ఎడమవైపు గుంతను తప్పించబోయి అదుపు తప్పిన టిప్పర్. ఎందుకు జనాలు ప్రభుత్వాన్ని అంటారంటే రోడ్డు ప్రాపర్ గా వేయలే. ఆడ మీరు చెవెళ్ళ సైడ్ పోతే మీకు కూడా అర్థమవుతుంది. సో ఒక దగ్గర ప్రాపర్ ఉంటుంది, ఒక దగ్గర ఉండదు. అంటే రాజకీయ నాయకులు నీచాది చెడ్డలని రాజకీయం చేస్తూ ఉంటారు. ఆ రాజకీయం మనకి ఇక్కడ అవసరం లేదు. ప్రాపర్ గా రోడ్ వేసి ఉంటే అది ప్రమాదం జరగబోతుంది అనేది వాస్తవమైన విషయం. వాని రూట్లో వాడు పోతుండే, వీళ్ళ రూట్లో వీళ్ళు పోతుండే, ప్రాణాలు కాపాడుతుండే. అంటే ఈ 19 మంది ఈ బలి పశువుల వెనుకంగా సర్కారులు ఉన్నాయి. అది గత సర్కారు కావచ్చు, ప్రస్తుత సర్కారు కావచ్చు. ఈ 2 సర్కారులు దీంట్లో దోషులే. నేనైతే 100% ఇద్దరిని తీసుకుంటా. ఈయన సంసారి, ఆయన మంచులని నేనేం చెప్పను, ఇద్దరు దొంగలే. ప్రమాదం దాటికి బస్సు కుడివైపు భాగం నుజ్జు అయిపోయింది. క్షణాల్లో టిప్పర్లోని కంకరంతా బస్సులోకి డంప్ అయింది. అందులో కూరుకుపోయి పలువురు స్పాట్లోనే చనిపోయారు. గంటల పాటు శ్రమించిన సీట్లు బస్సును కట్ చేసి బయటకు తీసిన పోలీసులు. సో ఇట్లా మన జేసీబీలు తీసుకొచ్చారు. జేసీబీలతో ఇదంతా కట్ చేసి వాళ్ళు చేతనంత వరకు కంకర్లో చాలా మంది చనిపోయారు ఊపిరాడక. అది భర్తగా వన్ సైడ్ ఊరగానే ఆ కంకర మొత్తం బస్సులో పడ్డది. బస్సులో ఉన్న వాళ్ళందరి పైన కంకర పడడంతో అట్లా కొందరు చనిపోయారు, కొందరు కంకర్లు ఇరుక్కుపోయారు. చాలా పెద్ద ఇన్సిడెంట్. నిన్న రాష్ట్రం మొత్తం చర్చించుకుని నిన్న సాయంత్రం నేను చెప్పాలి, కానీ సమయం కుదరక నిన్న ఈవినింగ్ లైవ్ చేయలేదు. మరి ఇక్కడ ఎవరిని నిందిద్దాం? సరే ప్రమాదం జరిగింది, 19 మంది ప్రాణాలు బలిగొన్నారు. ఇగో ఒక ఆయన అంటాడు తల తిక్కుడా మరి తల ఎక్కువ ఉన్నాడా నాకు అర్థం కావట్లేదు. రవాణా శాఖ మంత్రి మరి ఆర్టీసీ, ఆయన చేతైతే ఆర్టీసీ ఉన్నది. పొన్నం ప్రభాకర్ గారికి నిజంగా సిగ్గులజ్జ లేదనిపిస్తాను.
అది 5,000 కాంగ్రెస్ ఇస్తాంది, 2,000 ఆర్టీసీ ఇస్తాంది, 7 లక్షలు అయిందంట. చెప్పురు నాయన అదిట్లో. ఇప్పుడు నాకైతే చదువు వస్తుందా నాకు నిజంగా ఒక విషయం, 5,000 ప్లస్ 2,000 ఎంత అవుతాయి? మా పొన్నవాడిని ఏమనంటే 5,000 కాంగ్రెస్ సర్కారు, 2,000 ఆర్టీసీ ఇస్తాంది. ఇది ఎట్లా 7 లక్షలు అవుతుంది మీరు చెప్పు నాయన జరా. 7 లక్షలు అయిందంట ఇది. అసలు తెలికాల్లో ఉన్నారు మనకు మంత్రులు. ఇది దేడి దిమాకరాలన్నా మరి ధమాకు లేని దద్దమ్మలన్నా నాకు అర్థం కాలేదు. 5,000 ప్లస్ 2,000 కలిపి 7 లక్షలు ఇస్తా అన్నాం అని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు. ఇటువంటి సిగ్గుదాపిన వాళ్ళు మంత్రులు, ఈ సిగ్గుదాపిన చేతిలో ఈ శాఖలు ఉన్నాయి. ఇక ప్రమాదాలు జరగకపోతే ఇంకేం జరుగుతుంది నష్టం అయితే. ఇది మన మేధావుల తెలివి అనమాట. ఇక్కడ చనిపోయిన వాళ్ళ నిన్న నుంచి బాగా వైరల్ అవుతున్న ఫోటోలు ఈ ముగ్గురు అమ్మాయిలకు సంబంధించి. ఒక్క తల్లి కడుపులో పుట్టిన ముగ్గురు పిల్లలు ఒకటే రోజు బలైపోయారు. ముగ్గురు పిల్లలు, ఇంకా వాళ్ళ కుటుంబం మొత్తం ఇంకేం లేదు, ఇంకా ఫ్యూచర్ ఇంకా వాళ్ళ నెక్స్ట్ వాళ్ళ జీవితం ఏం లేదు. చాలా బాగా అనిపించింది నిన్న ఈ పోస్టులు చూస్తా ఉంటే. కానీ ఎవరు నిందించాలి ఇక్కడ? ఆ డ్రైవర్ కూడా చనిపోయాడు, ఆ బస్ డ్రైవర్ కూడా చనిపోయాడు. స్పాట్లో ఆయన పైన పడుతుంది కదా, రైట్ సైడ్ ఉంటాడు కదా డ్రైవరు, ఆటోమేటిక్గా ఆయన పైన పడ్డది. సో ఆయన కూడా చనిపోయాడు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు నిందించవచ్చు అనడానికి ఓన్ లేడు బస్లో. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు అక్కా చెల్లెళ్ళట. ఒక్క నిమిషం. తనుష, సాయిప్రియ, నందిని గుండెలు అవిసేలా ఏడుస్తున్న తల్లి. ఇక అయ్యో బిడ్డల్లారా, బస్సు ప్రమాదంలో ముగ్గురు అక్కా చెల్లెలు చనిపోయారు. తల్లితో పాటు ఆమె ఒడిలోనే ప్రాణాలు వదిలిన 40 రోజుల పసికందు కూడా ఉన్నది. పరామర్శకు వెళ్తూ భార్యాభర్త కూడా చనిపోయారు. అనాథలైన 2 ఆడబిడ్డలు. కొడుకు వైద్యం కోసం కోటి ఈఎన్సీకి వెళ్తూ తండ్రి చనిపోయాడు. స్వల్ప గాయాలతో బయటపడిన కొడుకు. ఇక మృతుల ఫ్యామిలీలకు అండగా ఉంటాం. ప్రమాద దృశ్యాలు కలిసివేశాయి సీఎం రేవంత్. ఒక్కో కుటుంబానికి 7 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షలు. మంత్రి పొన్నం ఏడ చెప్పి నాకు 2 లక్షలు నాకు చెప్పలే. నాకు అర్థమైంది ఆయన చెప్పిన లెక్క వేరయా. 5,000 ప్లస్ 2,000 కదా ఆయన ఇస్తున్నది, అది 7,000 అవుతుంది కదా. అంటే మన ధమాక్ అంత బ్రహ్మాండంగా పనిచేస్తున్నట. సరిదిద్దుతురు, మన సన్నాసులం అయితే మన మాటలు సరిదిద్దుతురు. ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల ఫ్యామిలీలకు 2 లక్షలు ప్రకటించిన మోదీ గారు అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఒక 9 లక్షల వరకు చనిపోయిన వాళ్లకు ఆర్థిక సహాయం కింద ఇవ్వబోతారు, అది రాష్ట్రం కానీ కేంద్రం కానీ. కానీ ఇక్కడ ఈ ఫోటో నిన్న ఎట్లా అంటే, కడుపుకు అంటారుగా ఓ 2 పిల్లలు కన్నోళ్ళు, తల్లి ప్రేమ తెలిసిన వాళ్ళు, అమ్మ విలువ తెలిసిన వాళ్ళు, రక్తం పేగుబంధం విలువ తెలిసిన వాళ్ళు చాలా ఎమోషనల్ అయ్యారు. ఆ ఫోటోలు, వాళ్ళకు వచ్చే పాటలు, అంటే అది చనిపోయినప్పుడు పెడతా ఉంటారు పాటలు, ఒక్కొక్కటి వాటికి ఈ ఫొటోస్కి యాడ్ చేసి సోషల్ మీడియాలో నిన్న పెడితే అసలు అవి చూసినోడైతే మనిషి పుట్టుక పుట్టినోడైనా కళ్ళకి నీళ్ళు రాకుండా ఉన్న పరిస్థితి. ఆ స్థాయిలో నిన్న ఇలా ఫోటోలు వైరల్ అయినాయి. ఆ తల్లి ఏడుపుని చూస్తామంటే అసలు గుండెలు అవిసిపోతా ఉన్నాయి. సో సీరియస్గా చెప్పాలంటే 1,00,000% చెప్పొచ్చు. ఇక్కడ నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా, కాంగ్రెస్ సర్కారు కానీ బీఆర్ఎస్ సర్కారు కానీ చేతగానితనం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది. ఆ చెవేల రూట్ లో 100 ఎకరాల భూములు ఉంటాయి, అందరూ ఫామ్ హౌస్ వేసుకుంటారు, మొత్తం ట్రెండ్ అది. అంటే వేరే రూట్ అంటే వేరే విషయం, కానీ చేవెళ్ళ, మోయినాబాద్, షాద్ నగర్ మొత్తం రియల్ ఎస్టేట్ దండ ఫుల్ జోరు నడుస్తుంది. కోట్ల రూపాయల ఎకరాలు ఉంటాయి, 1 ఎకరం ₹1,00,00,000 ఉంటుంది. అంత డెవలప్డ్ ఏరియాలను రోడ్లేలే. మన చేవెళ్ళ శల్యమ్మ కానీ, కాళ యాదయ్య కానీ, కొండా విశ్వేశ్వరరెడ్డి కానీ, గుడ్ల రంజిత్ రెడ్డి కానీ ఎవరు సుఖం కాదు. ఇక్కడ ఈయన పట్నం మహేందర్ రెడ్డి, ఆయన ఇంకా పెద్ద మొనగాడు. సో ఎవడెవడైతే నాయకులని చెప్పుకొని తిరుగుతామని రాజకీయం చేస్తారో ఆ చేవెళ్ళ సరిహద్దుల్లో, ఆ సన్నాసుల వల్లనే జరిగిందంట. నేను అది వీడు వాళ్ళని నీ పేర్లు ఏం చెప్పదలుచుకోలేదు. అందరు అయిపోయారా, అందరు సంసారాలు అలా నీచంగా దుర్మార్గంగా ఇంతమంది ప్రాణాలు బలిగొని నిన్న ఆడు ఉరికిస్తారు. కాళ యాదయ్య గారిని కానీ మన అక్కగారిని చెల్లెమ్మ తిట్టే బూతులు అయితే ఈ బూతులు కాదు, ఈ చెవుతోని కాదు, ఈ చెవుతోని కాలేదు, అంత తిడుతురు జనాలు. ఎందుకంటే ఆ రోడ్డు వేయించుంటే ఇలా దాని సందర్భ వాళ్ళు వస్తుండే కదా, 19 మంది ప్రాణాలు ఇలా పొగపోతుండే కదా. అదే ఈ ఎవడైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళలో మన ఇంట్లో ఆయన పిల్లము, వాని మొగడో ఎవరో ఒక చనిపోయి ఉంటే ఈ యాక్సిడెంట్లా ఇట్లే ఊకుందిరా, మన పిల్లలు చచ్చిపోతే ఇట్లే ఊకుందిరా.
రచ్చ రచ్చ చేయకపోయారు రాష్ట్రం మొత్తం. ఎందుకంటే మనకు వాళ్ళ యొక్క రేంజ్ రోవర్ కార్లు, రోల్స్ రాయిస్ కార్లు, ల్యాండ్ క్రూజర్లు మన దగ్గర లేవు కదా. సో అందుకే మనం జస్ట్ చావని మన 5,000 రూపాయలు తీసుకొని 500 రూపాయలు తీసుకొని ఓటేసి బతుకులు కదా మనవి. మన ప్రాణాలకు విలువ 9 లక్షలు. వాళ్ళ ప్రాణాలకు విలువ ప్రభుత్వం మొత్తం కదిలి రావాలి. ప్రభుత్వం మొత్తం కదిలి రావాలి. నాకు చిన్న డౌట్ వచ్చింది, ఇప్పుడు ఈ సందర్భంగా అనొచ్చు అనరాదు. ఈ 19 మందిని ఎంతమంది పరామర్శిస్తాను పోతున్నారు చెప్పారు వాళ్ళ కుటుంబాలని? ఈ పార్టీ ఆ పార్టీ లేదు, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కూడా ఎంతమంది పోయి పరామర్శిస్తారు? హరీష్ రావు గారింటికి చాలా మంది వేయరు, తప్పలేదు. ఆయన ఒక రాజకీయ నాయకుడు కాబట్టి గౌరవించి పోయారు అందరూ. ఆ ముఖాలు మొత్తం ఇప్పుడు ఈ 19 మంది కుటుంబ సభ్యుల కాడికి పోయి పరామర్శించే దమ్మున్నదా మీకు? నోట్లో ఉంచుతారు మిమ్మల్ని పోకపోతే కూడా. నా అసలు అయితే కాకరి చుమ్ముతాడు ఇంకా. సో దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ప్రజలుగా. సో రాజకీయ నాయకులు వ్యవస్థలో అభివృద్ధి చేయకపోవడం వల్ల జరిగే ప్రమాదాలు వాళ్ళపైనే పడతాయి. కానీ వాళ్ళు పతివ్రతల లెక్క, పతితుల లెక్క ఇయో గిన్ని రూపాయలు అని చెప్పేసి మీ సంసారం అంటారు. ప్రమాదం సచ్చినానికి వచ్చి గొంతులో తులసి నీళ్ళు పోతుడు ఓని కావాలి, సావ ముందుకు ప్రాణాలు కాపాడుతుడు కావాలి కదా. సచ్చినానికి వచ్చి లుచ్చా రాజకీయాలు చేసేవాళ్ళు మనకు పెద్దగా నచ్చడం అంటాం నాకైతే. సో అది రాజకీయం లెక్కనే కనిపిస్తాను. అన్ని పేపర్లు ఉంది ఈ వార్త. ఇక నేను స్పెషల్గా మళ్ళీ చెప్పడానికంటే ఏం లేదు.